వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు మాటల వలన కలుగులని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. అంచేత మనలో నూతనమైన కార్యాన్ని కలిగించే జీవమిచ్చే వాక్యాన్ని మనము చక్కగా గమనించవలసిన వారమై ఉంటున్నాం. దేవుని వాక్యం లేకుండా అనేకులు బలహీనులైపోవడం, ఆత్మీయ అభివృద్ధి లేకుండా దేవుని మందిరానికి వెళ్తూ వస్తుంటారు, కానీ అభివృద్ధి అనేది వారి యొక్క జీవితంలో కనిపించకపోతున్నది. అందు నిమిత్తమే మనం జాగ్రత్త పడదాం. దేవుని వాక్యం వైపు మన మనస్సులను త్రిప్పుకుందాం. ప్రతి మనిషికి ప్రార్థన అనుభవం అనేది చాలా అవసరమైనది. అది భక్తి కలిగి ప్రార్థన చేయాలి. భక్తితో ప్రార్థన చేయడం, ఇది మనకు దేవుని వాక్యం ఎప్పుడు గుర్తు చేస్తూ ఉన్నది. యోహాను సువార్తలో ఓ మాట చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనంలో ఒక మాట ఉంది, చూద్దాం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. హల్లెలూయా, హల్లెలూయా. దైవ భక్తితో ప్రార్థన చేయాలని యోహాను సువార్త ద్వారా కూడా మనకు చెప్పబడుతుంది. భక్తి పరిశుద్ధ గ్రంథంలో మనం చాలాసార్లు చూస్తున్నాం. భయభక్తులు, భయము అంటే భయపడడం అంటే పాపమును విడిచిపెట్టడం, చెడ్డ వాటిని విడిచిపెట్టడం. భక్తి అంటే మంచి వాటిని కొనసాగించడం, చెడ్డ వాటిని విడిచిపెట్టి మంచి వాటిని జరిగిస్తూ ప్రార్థన చేయాలి. అందులో దైవభక్తి కలిగి ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ మనవి ఆలకిస్తాడని చెప్పారు. కాబట్టి ప్రార్థనలో ఏముండాలి? హల్లెలూయా, ఏముండాలి? భక్తి. భక్తి అంటే ఏమనుకున్నాం? దేవునికి ప్రేమగా చేయడం, నడుచుకోవడం, దేవునికి ఇష్టమైనదిగా నడుచుకోవడం భక్తి అంటే. ఈ విషయాన్ని యేసు ప్రభు సహోదరుడైన యాకోబు చాలా చక్కగా ఏం చేస్తున్నారు? మనకు తెలియజేస్తున్నారు. చూద్దాం. యాకోబు పత్రిక పాఠము 1వ అధ్యాయము 27వ వచనం, 26 చదువు, 26, 27. ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తమ హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడనను ఎన్నుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును నైనా భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటుకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే.
హల్లెలూయా. చూసారా, ఇవన్నీ దేవునికి నచ్చే పనులు, దేవునికి ఇష్టమైన పనులు ఇవన్నీ. ఇది భక్తితో కూడిన జీవితం. మనకు పాపం అంటుకోకుండా జాగ్రత్తగా ఉంటూ ఇతరులకి మంచి విషయాలలో సహాయపడడం, ఇది దేవునికి నచ్చే పనులు. అందుకే కీడు చేయుట మాని మేలు చేయ నేర్చుకోండి అన్నాడు. మీరు యెషయా గ్రంథము 1వ అధ్యాయం 11 నుంచి మీరు 17 వరకు మీరు చూసినట్లయితే దొంగ భక్తిని ఖండిస్తున్నాడు. దొంగ భక్తిని ఖండించి నిజమైన భక్తి ఎలా ఉంటుందో దాన్ని అక్రమమైన ఆరాధన విధానాన్ని ఖండించి ఆయన 17వ వచనంలో చెప్తున్నాడు, కీడు చేయుట మాని మేలు చేయ నేర్చుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత ప్రతి ప్రార్థనా పరుడు ఏం చేయాలంటే దేవుని యందు భక్తి కలిగి ప్రార్థన చేయాలి. భక్తి కలిగి ప్రార్థన అంటే కళ్ళు మూసుకొని చాలాసేపు చాలా చక్కగా ఆత్మీయంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేయడం అనేది అవసరమే. అయితే అంతట్లోనే సరిపోదు, ఇది ప్రార్థన చేసే దగ్గర ఉపయోగించే కార్యం. అయితే ప్రభువు చెప్పిన కార్యాలు ప్రార్థనకు రాకముందు బయట మన జీవిత విధానంలో దేవునికి ప్రేమగా నడుచుకొని దేవునికి నచ్చే పనులు చేసి వచ్చి ప్రార్థన చేయడం, ఇది స్ట్రాంగ్ అయిన బలమైన దేవుని దృష్టికి ఇష్టమైన ప్రార్థన. అలాంటి భక్తి నిన్ను రక్షిస్తుంది, నీకు ధైర్యాన్ని కలిగిస్తుంది. ఏమిటా ధైర్యము? నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అన్నారు యోబు గ్రంథంలో. ఆ ధైర్యం ఏమిటి? 1 యోహాను 5:14లో ఆ ధైర్యాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన వలన ఆయన మన మనవి ఆలోకించునన్నదే. హల్లెలూయా. చూసారా, మనకు ఎందుకు మనకి ఇక్కడ వస్తున్న ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేస్తాం. ఏమిటి ఆయన చిత్తానుసారం అంటే? భక్తి కలిగిన ప్రార్థన. ఏమిటి భక్తి కలిగింది అంటే? ఆయనకి ఇష్టమైన క్రియలు చేసి వచ్చి ప్రార్థన. ఇలా ప్రార్థన చేసే వ్యక్తికి ధైర్యం, దేవుడు నా మనవి విన్నాడు, నా ప్రార్థన విన్నాడు, నేను చేస్తే ప్రభు నా మనవి వింటాడు. హల్లెలూయా. మనం ఏమి అడుగుతున్నాం మనకు దొరుకుతుంది. ఉత్తి ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, విశదీకరించి సుదీర్ఘమైన ప్రార్థన చేస్తుంటారు. చేయవచ్చు, ఎంతసేపు అన్నా ప్రార్థన చేయి, ఎంత తక్కువన్నా ప్రార్థన చేయి. విశ్వాసంతో భక్తితో ప్రార్థన చేయాలి. విశ్వాసం లేకుండా ప్రార్థన చేయడం వేస్ట్, భక్తి లేకుండా ప్రార్థన చేయడం వేస్ట్. భక్తిలో నుంచి విశ్వాసం పుట్టాలి. భక్తి చేసిన వాడి విశ్వాసం కరెక్ట్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీకు ఒక 2 విషయాలు చెప్తాను. 31వ అధ్యాయము 23వ వచనము కీర్తన. యెహోవా భక్తులారా ప్రేమించుడి. హల్లెలూయా. ఏమన్నారు అక్కడ? 2 పదాలు వచ్చేసినాయి. ఒక పదం ఏంటి? భక్తులారా అన్నారు. రెండో పదం ఏంటి? విశ్వాసాలను కాపాడుతున్నాడు.
కాబట్టి భక్తిలో నుంచి పుడుతుంది విశ్వాసం. దేవుడు ఇలా చెప్పాడు, అలా చెయ్యాలి, అంతే, అదే విశ్వాసం. అలా చేసి వచ్చి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు నీకు ధైర్యం, నేను ప్రార్థన చేసినా ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నీకు ధైర్యం ఉంటుంది, ప్రభు తప్పకుండా చేస్తాడు. నీకు ధైర్యం పుట్టిస్తుంది. నువ్వు అడిగింది ఎక్కడ? నేను అడిగాను, ఇస్తారు ప్రభు, తప్పకుండా జరుగుతుంది. అప్పుడు పక్క వాళ్ళకి వెళ్ళి అంటే ప్రార్థన చేసినాం, తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు, మీరు నమ్మండి అంట. మనకు ఆ ధైర్యం ఉంది కాబట్టి మనం అక్కడ దాటిగా చెప్పగలుగుతున్నాం. మనకు ధైర్యం లేదనుకోండి, మనం ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం. అందుకోసం ప్రభు మనకు తెలియపరుస్తున్న మాట మనం చూస్తున్నాం. విశ్వాసులను కాపాడతాడు. భక్తులారా, ఆయనను ప్రేమించుడి. ఆయన దేవుడు యెహోవా విశ్వాసులను కాపాడు. 146 8వ వచనంలోకి వెళ్దాం. 146 కీర్తన 8వ వచనం. గ్రుడ్డివారు కన్నులు తెరవజేయును, లేవనెత్తువాడు యెహోవా ప్రేమించువాడు. వాణ్ణి హల్లెలూయా. ఇవన్నీ భక్తి కార్యాలు, ఇవన్నీ భక్తి కార్యాలు. ఎవరైతే అలా నడుచుకుంటూ ఉంటారో వాళ్ళందరినీ ఆయన ఆదరిస్తాడు. ఆయనకిష్టం, అలాంటి వాళ్ళంటే ఆయనకిష్టం కాబట్టి వాళ్ళని కాపాడు. ఎవరి ద్వారా? మనలాంటి వాళ్ళ ద్వారానే, మనలాంటి వారి ద్వారానే ఆ పనులు అక్కడ జరిగిస్తూ. 145 29 చదువుదాం. 20 హల్లెలూయా. చూసారా? పైన చూడండి 19లో ఏమంటున్నారు? తనయందు భయభక్తులు గల వారి కోరిక, హల్లెలూయా, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించు. కాబట్టి దేవుని యందు భక్తి కలిగి ఉండాలి. భక్తిలో నుంచి పుడుతుంది విశ్వాసం. అలా భక్తి కలిగి విశ్వాసముతో ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన చేసిన వారికి ప్రార్థనకు సమాధానం వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ధైర్యంగా చెప్పుకుంటూ, మేము అదే చేస్తుంటాం. ఎక్కడ పోయినా ధైర్యంగా చెప్తాం, ప్రార్థన చేసాం, దేవుడు బాగు చేస్తాడు, పోండి. నోటి మాటే, ఇంకేం ఉండదు. విశ్వాసులైనా ఏదైనా తెచ్చిస్తుంటారు, పాస్టర్లు ఏమీ ఇవ్వరు, నోటి మాటే చెప్పేసి వెళ్ళిపోతుంటారు. నమ్మిన వాళ్ళకి అది నమ్మినంత, నమ్మని వాళ్ళకి నోటితో చెప్పేసి వెళ్ళిపోతారులే పాస్టర్లు అంట. నోటితో చెప్పకుండా చెవుతో చెప్తారా? నోటితోనే కదా చెప్పాలి. పాస్టర్లు అంటే మాట్లాడటమే, పాట పాడినా మాట్లాడటమే, ప్రార్థన చేసినా మాట్లాడమే, బైబిల్ చదివినా మాట్లాడటమే, వాక్యం చెప్పినా మాట్లాడమే, ఇంకేముండదు. పొట్టి మాటలు నేర్చుకున్నారంట. మాటలు బాగా నేర్చుకోవాలి సేవకులు. దేవుని మాటలు అది. హల్లెలూయా. ఏం మాటలు? లోకం మాటలు కాదు, దేవుని మాటలు బాగా నేర్చిపెట్టుకొని ఉండాలి. ఒక ఆయన అన్నాడు, ఈ పాస్టర్లు మాటలు నేర్చుకొని బతికిపోతారంట. మాటలు నేర్చుకునే కదా బతుకుతున్నామా, మళ్ళీ దాంట్లో దాపరికం ఏముంది? దేవుని మాటలు అయితే
హల్లెలూయా. క్రీస్తును గూర్చినంటే మాటలు. మీరు కాదు మాట్లాడేది, మీలో నుండి నేను మాట్లాడుతాను అంటున్నాడు. ఆ రహస్యం వాళ్ళకి తెలియదు. కొంతమంది పాస్టర్లు ఏమైనా పైనుంచి దిగేసినారా అంటే, పైనుంచి దిగితేనే కదా వాళ్ళు పాస్టర్లు అయ్యేది, అది కూడా తెలియదు. హల్లెలూయా. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే పరలోకం. ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంది? పైనుండి జరగాలి. అది ఊరికే సేవకులు అయిపోతారా? ఏదో నువ్వు అయిపో చూద్దాము. హల్లెలూయా. నువ్వు పోవయ్యా లెటర్ని గడిగేసిరా అన్నావు అనుకో, నిన్ను నువ్వు అట్టే ఫీల్ అయిపోతావు. పాస్టర్లకు చెప్పామా, నేరుగా విజయేశ్వరు. ఎంత దూరానికైనా దిగిపోతారు వాళ్ళు. దేవుడు చెప్పినాడంటే దిగిపోతారు, తగ్గించుకుని వస్తారు. అంచేత భక్తి అనేది ప్రార్థనలో ఉండవలసి చాలా ప్రాముఖ్యమైనది. ఆ గుడ్డివాడు ఏమన్నాడు పరిశీలికి? దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తి కలిగి ఆయన చిత్తానుసారముగా ప్రార్థన చేసినప్పుడు ఆయన వారి మనవి ఆలకించును. వాడ మొర ఆలకిస్తారు. హల్లెలూయా. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఆ గుడ్డివాడు ఆ వ్యక్తిని ఎవరైతే అడిగినారో ఆ వ్యక్తిని అడిగిన వాళ్ళకందరికీ చెప్తున్నాడు. హల్లెలూయా. ఎలా చదువుకున్నాము? 9:31 చూడండి. వీడు పుట్టుగుడ్డివాడంట. ఈ పుట్టుగుడ్డివాడికి చూపు వచ్చిందంట. ఈ చూపు వచ్చిన దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకి డౌట్లు ఎక్కువ. ఆ గుడ్డివాడు సూటిగా సమాధానం భలే చెప్పేస్తున్నాడు వాళ్ళకి. బాగుపడిన తర్వాత ఏమని చెప్తున్నాడు? ఎవడైనా దేవభక్తి కలిగి ఇండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యోబు గ్రంథములో మనకు చెప్పబడింది ఏంటంటే భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. ఏమి ధైర్యం పుట్టిస్తుంది అంటే యోహాను భక్తుడు చెప్పాడు, నీ ప్రార్థన నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. మనకు కలిగిన ధైర్యం ఏదనగా మనం ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా అది మనకు జరుగుతుంది. ఏమిటి చిత్తం? ఇక్కడ ఆ గుడ్డివాడు కన్నులు చూపు పొందిన తర్వాత దేవుని చిత్తం అంటున్నాడు. యోహాను భక్తుడు ఇక్కడ దేవుని చిత్తం అంటున్నాడు. ఏమిటి దేవుని చిత్తం? భక్తి కలిగి ఉండడం. ఏమిటి భక్తి అంటే యాకోబు చెప్పాడు, నీకు పాపం అంటుకోకుండా నువ్వు ఇతరుల ఎడల దయా దాక్షిణ్యముతో కరుణతో నీవు సహాయపడితే దేవునికి అది నచ్చుతుంది. దేవునికి ప్రేమైన కార్యం చేయడమే భక్తి. సింపుల్గా చెప్పాను నేను మీకు. దేవునికి నచ్చేది నువ్వు చేసినావంటే నువ్వు భక్తిపరుడు. దేవునికి నచ్చంది చేసావంటే నువ్వు పాపి. కొంతమందికి దేవునికి నచ్చే పనులు చేయడం రాదు, ప్రార్థన చేయడమే వచ్చు. కొంతమందికి దేవునికి నచ్చే పనులు చేయడానికి మనసు ఉంటుంది, కానీ ఎలా చేయాలని తెలియదు, ప్రార్థన తెలియదు.
ఇవన్నీ కూడా తెలియాలి అంటే మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని వాక్యాన్ని పరిశీలన చేయాలి. మనము దేవుని వాక్యం పరిశీలన చేసి ప్రార్థనలో గడిపామనుకోండి, కరెక్ట్గా జరిగింది. హల్లెలూయా. ఉదాహరణకి మనము ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. లూకాలో 7వ అధ్యాయంలో ఒక శతాధిపతి ఉన్నాడు. అతని ఇంట్లో పనివాడు ఉన్నాడు. పనివానికి ఆరోగ్యం క్షీణించిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఈ యొక్క శతాధిపతి ప్రార్థన చేస్తున్నాడు. తను తరపున దైవజనులను ప్రార్థన చేయమన్నాడు. సరే, వాళ్ళు వచ్చి దేవుని దగ్గర, ప్రభు దగ్గర అడుగుతున్నారు. ఏమని? ఆ వ్యక్తి పనివానికి మరి అనారోగ్యం అయిపోయింది, ఆరోగ్యం క్షీణించిపోయింది, మీరు సాయం చేయండి, ఇతడు నీ వలన మేలు పొందడానికి యోగ్యుడు. హల్లెలూయా. ఏమిటి యోగ్యత? ఎవడైనను దేవభక్తి కలిగి ఆయన చిత్తానుసారముగా జరిగించిన ఎడల దేవుడు వాని మనవి ఆలకించునని గుడ్డివాడు చెప్పాడు చూపు పొందిన తరువాత. ఈ దేవభక్తిలో ఏమున్నాయి అంటే, తనకు పాపం అంటుకోకుండా ఇతరులకు సహాయపడే మంచి మనసు కలిగిన వాళ్ళందరినీ దేవభక్తి అన్నారు యాకోబు భక్తులు. అవునా కదా? ఇప్పుడు అదే భక్తి క్రియలు ఎవరి దగ్గర ఉన్నాయి? శతాధిపతి దగ్గర ఉన్నాయి. అందుకు ఈ దైవజనులు సిఫారసు చేస్తున్నారు, అయ్యా నీ వలన మేలు పొందటానికి ఈ శతాధిపతి ఎటుంటాడంట? యోగ్యుడు. ఏమంటే దేవుని మందిరం కట్టించినాడు. 10 మంది ఉపయోగ నిమిత్తమై పాపం చేయకుండా, హల్లెలూయా, పాపం చేయకుండా, పాపంలో పడిపోకుండా, తన కలిగిన దాంట్లోంచి 10 మంది మేలు కొరకు ఏం చేశాడైనా? ఓ మందిరం కట్టించాడు. అది దేవునికి ప్రియమైనదిగా కనిపించింది. అతను భక్తిపరుడు. అతను ఒక మాట అంటున్నాడు, నేను సహా అధికారమునకు లోబడతాను. భక్తిపరుడు ఎప్పుడు కూడా బాగా గమనించాలి. భక్తిని గురించి ఎందుకు అట్లా చెప్పంటే, భక్తి కలిగిన వాడు దేవుని మాటకు లోబడతాడు. దీన మనస్కులై ఉంటాడు. తగ్గింపు మనసు, హెచ్చించుకోడు. దేవుడు ఏం చెప్పాడో దాన్ని చేస్తాడు. దాన్ని ఏమన్నా తెలిసిన ఆయన చిత్తానుసారముగా జరిగించిన ఎడల. భక్తి కలిగిన వాడు, దైవజనుడు ఏమి నేర్పిస్తాడో దానికి లోబడతాడు. దైవజనుడికి లోబడ్డం అంటే దేవుని మాటలకు లోబడినట్టుగా ఇక్కడ వాక్యంలో చెప్పబడింది. నీ కుటుంబంలో అనుకుందాం, నీ కుటుంబంలో ఎవరికైనా కాయలా పడిపోయారు, లేదు ఎవరైనా బలహీనలు అయిపోయినారు, నశించిపోతున్నారు. హల్లెలూయా. నశించిపోతున్న సమయంలో నువ్వు ఎలా ప్రార్థన చేయాలి? ఎలా చేయాలి? భక్తి కలిగి ప్రార్థన చేయాలనా? భక్తి లేకుండా ప్రార్థన చేయాలనా? భక్తి కలిగి ప్రార్థన చేయాలి. అసలు భక్తి అంటే ఏందో నీకు తెలియాలి. వన్ సైడ్గా అనుకోకూడదు. వన్ సైడ్గా అంటే ఏంది? ఉపవాసాలతో ఉండడము, మాకు వెళ్ళి ప్రార్థన చేయడం, బైబిల్ చదువుకోవడము, దేవుణ్ణి పదే పదే అడగడము అని కొంతమంది అనుకుంటారు. హల్లెలూయా. భక్తి అంటే అదియే కాదు, అది కూడా అవసరం, కానీ అది సగమే. మిగతా సగం ఏంటి? దేవునికి ప్రియమైన పనులు చేయాలి. హల్లెలూయా. దేవునికి నచ్చే పనులు చేయాలి. మందిరంలోకి వచ్చి లేదా నీ గృహంలో ఉండి నువ్వు ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడం అనేది అవసరమే, అయితే అది సరిపోదు. భక్తికి అది సరిపోదు. అట్లాగే దొంగ భక్తి కలిగిన వాళ్ళు ప్రార్థన చేస్తే
ఎవరు రమ్మన్నారు నిన్ను మందిరానికి అన్నాడు ఆయన. యెషయా 1వ అధ్యాయము 11 నుండి ఆ మాటలు ఉంటాయి. ఒకసారి చదవండి. యెషయా 1వ అధ్యాయము 11 నుండి చదువుతాం. ఇదే నాకేలా కోడెల రక్తమందైనను, గొర్రెల పిల్లల రక్తమందైనను, మేకపోతులు రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చి ఉన్నారే. నా ఆవరణములను త్రొక్కుటకు. హల్లెలూయా. ఇది ఏమంటారు ఇక్కడ? దొంగ భక్తి. వన్ సైడ్ దేవునికి పోయి బలులు అర్పించేసి అక్కడికి అయిపోయింది. ఇదిగో ఏం చెప్తున్నాడు చూడు, 15వ వచనం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు త్రిప్పుకొందును. హల్లెలూయా. ఏందంట? కప్పుకుంటాడంట. ఏం చాపినప్పుడు? చేతులు చాపినప్పుడు ప్రభు ఏం చేస్తాడంట? కన్నులు కప్పు. గలీజుగా ఉన్నది ఆ చేతులు. ఏంటి? ఆ చేతులు గలీజుగా ఉన్నదంట. ఏం చేశారు గలీజుగా ఉండడానికి? చూడు యోబు గ్రంథం. యోబు గ్రంథం 11వ అధ్యాయము 13వ వచనము. చాపిన ఎడల పాపము చూచి. హల్లెలూయా. ఏమన్నాయంట? ఇక్కడ ఏమంటున్నాడు? చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మీరు చేతులు చాపినప్పుడు, నేను చూచినప్పుడు ఎట్లున్నాయంట? రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, కడుక్కోండి. ఎలా శుద్ధి చేసుకోవాలి, కడుక్కోవాలి? కీడు చేయటం మాని మేలు చేయి నేర్చుకోండి. ఎలా కీడు చేయడము, ఎలా మేలు చేయడము? న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. హల్లెలూయా. అక్కడేమన్నాడు యాకోబు పత్రికలో? దిక్కులేని పిల్లలకు, విధవరాండ్లకు వారి ఇబ్బందులలో పరామర్శించడం, సహాయపడడం. నీ మీదకి పాపం తెచ్చుకోకుండా చేయాలి. నువ్వు దొంగతనం చేసి చేయమని చెప్పడంలా, నువ్వు మోసం చేసి, లంచం చేసి, అన్యాయంగా చేసి చేయకూడదు. అంటే వీటన్నిటినీ పరిశీలన చేసుకుంటూ నీ భక్తిని ఒరిజినల్గా నువ్వు కనుపరచాలి దేవుని. అప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, నీ చేతులు చాపినప్పుడు, నీ చేతులు ఆయన చూచినప్పుడు కన్నులు కప్పుకోడాయన, ముఖం తిప్పుకోడాయన, నీ వైపు చూచి నీకు సహాయపడతాడు. అంటే నీ ప్రార్థన అక్సెప్ట్ చేస్తాడు. యెషయా గ్రంథంలో త్రోసివేస్తున్నాడు వాళ్ళ ప్రార్థన. నీ ప్రార్థన తీసుకుంటాడు అంటున్నాడు
యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో. అందుచేత మనం భక్తి కలిగి ప్రార్థన చేయాలి. భక్తి అంటేనే దేవునికి ప్రియమైన పనులు, దేవునికి నచ్చే పనులు, దేవుని సేవకు, పేదలకు సహాయపడడం, మళ్ళీ వచ్చి ప్రార్థన చేయడం. ప్రార్థన చేయడం అవసరమే, తర్వాత ప్రభువుకు ప్రియమైన పనులు చేయడం అవసరమే. ఈ రెండు చేస్తేనే భక్తి. అలాంటి భక్తి పనులను దేవుడు దర్శిస్తాడు. అప్పుడు వాళ్ళది నిజమైన విశ్వాసం. వాళ్ళు చేసే ప్రార్థనకు రిప్లై ఇస్తాడు. వాళ్ళు కోరినప్పుడు తప్పకుండా చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎవరైనా శతాధిపతి ప్రార్థన ఏమైంది? సక్సెస్ అయింది. ఏమన్నట్టు వస్తున్నా ఆయన చూసి, ఇశ్రాయేలీలలో ఇంత విశ్వాసం కలిగిన వాడిని నేను చూడలేదు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 22వ వచనంలో ఆయనకు మంచి సాక్ష్యం ఇస్తున్నారు ప్రజలు. ఏం సాక్ష్యం? నీతిమంతుడును భయపడువాడును పొందినవాడునైనా కొర్నేలి మనుష్యుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మనుషుడు ఎటువంటి వాడు? 10వ అధ్యాయము 2వ వచనంలో అతడు కూడా భయభక్తులు గలవాడై ఉన్నాడు. హల్లెలూయా. చూసారా, అది ముందు వచ్చేస్తుంది. ఏంటది? భయము, భక్తి. చెడుతనాన్ని విడిచిపెట్టి మంచి వాటిని చేసి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. దూత ఏమనింది? నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ దగ్గరకి నన్ను పంపించాడు. నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి చేరినాయి. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? ప్రార్థన అంటే ఏంటి? మనవి. ధర్మకార్యములంటే భక్తి. అయిపోయిందా? ఆ ధర్మకార్యాల్లో ఏమున్నాయంటే భక్తి. దేవుడు చెప్పినాడు ఇలా చేయమని. ఇందులో నుంచి ఏం కనిపిస్తుందంటే విధేయత. దేవుడంటే విధేయత అంటే లోబడ్డం, దేవుని మాటకు లోబడ్డం. ఇలా చేయమన్నాడు కాబట్టి అలా చేయి. దేవునికి ఇది ఇష్టం. మనం అట్ట కాదు. మన బంధువులు వచ్చామనుకో, మన బంధువులకి చేపలంటే భలే ఇష్టం కాబట్టి చేపలు తెచ్చి వండి వేస్తాం. అప్పుడు చెప్తుంటాం, ఫ్రెండ్ నువ్వు వచ్చావు కాబట్టి, నీకు చేపలంటే చాలా ఇష్టం కాబట్టి తెచ్చాము, ఉండి తిని వెళ్ళు. లేదు లేదు నేను వెళ్ళాలి, నాకు టైం లేదంటే కూడా, లేదు లేదు నువ్వు తినే వెళ్ళాలి, నీ కొరకు నేను తెచ్చాను. రేపు వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళు కూడా అలాగే చేసేస్తారు, బాకీ తీరిపోతుంది. దాన్ని భక్తి అనరు. భక్తి అంటే ఏంటి? ఏమీ ఆశించకుండానే ఏం చేయాలి? ప్రత్యుపకారము పొందకుండానే వాళ్ళకి చేసేయాలి, ఉపకారం చేయాలి. అందులో మళ్ళీ పాపం చేయకుండా ఉండాలి. దాంట్లో నీ మీదకి పాపం రాకుండా నువ్వు బహు జాగ్రత్తగా ఉండి భక్తి కార్యం కొనసాగాలి. అలా చేసి వెళ్ళి అదే భక్తిలో ఉన్న రెండవ భాగం ప్రార్థనా అనుభవం. విశ్వాసంతో ప్రార్థన చేయడం, లోబడి ప్రార్థన చేయడం, దీన మనసుతో ప్రార్థన చేయడం, తగ్గింపు కలిగి ప్రార్థన చేయడం. హల్లెలూయా. అంతే కదా? లోక 18లో తగ్గింపు కలిగి ప్రార్థన చేసిన శుంకరి ప్రార్థన అంగీకరించబడింది. తానే భక్తిపరుడని, తానే నీతిమంతుడని తన్ను హెచ్చించుకొని దేవుని దగ్గర కూడా దేవునికి ఇతని జీవితమే తెలియదు అన్నట్టుగా ఏం చేస్తున్నాడు? నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నా, నేను చక్కగా దశమ భాగాలు ఇస్తున్నా, నేను అట్ట చేస్తున్నా ఇట్ట చేస్తున్నా, ఇంకా నా మనవి నువ్వు ఆలకించాల్సిందే, వీడి దరిద్రుడిలాగా నన్ను ఉంచలేదు అని మాట్లాడి తన్ను హెచ్చించుకోవడం వల్ల తన ప్రార్థన తొలగించబడింది. హల్లెలూయా. అలాంటిది కాదు భక్తి అంటే. దేవుని ఆలయంలోకి వెళ్ళిపోయి అహంకారముతో, అహంభావముతో, అతిశయాలతో
హెచ్చించుకుంటూ ప్రార్థన చేయడం ప్రయోజనం లేదు. అయితే నువ్వు ఏ మనమైనా చెయ్యి, నీ ఇంట్లో వాళ్ళ గురించి చెయ్యి, మీ వీధిలో వాళ్ళ గురించి చెయ్యి, లేదా దేశం గురించి చెయ్యి, ఎవరి గురించి అయినా ప్రార్థన చెయ్యి. నీవు అడిగినావు కాబట్టి. ఎవరు అడిగింది? ఎవరు అడిగినారో వాళ్ళను చూస్తాడు. వీళ్ళు అడిగింది ఎంతవరకు వీళ్ళకి ఇవ్వాలి. హల్లెలూయా. నీకు మంచి పేరు ఉండింది అనుకో ఆఫీసర్ల దగ్గర, అప్పుడు వేరే వాళ్ళని తీసుకో, సార్ వీళ్ళు కొంచెం పేదోళ్ళు మా మధ్యలో ఉన్నారు, వీళ్ళకి ఫలానా సర్టిఫికేట్ కావాలి అని చెప్పి అడిగినాం అనుకో, వాళ్ళెవరో నాకు తెలియదు కదా అని నేను చెప్తున్నాను కదా సార్ కొద్దిగా చేయండి ప్లీజ్ అన్నప్పుడు, సరే నీ ముఖం చూసి చేస్తా, నిన్ను చూసి నమ్మినారు వాళ్ళు. అలాంటిదన్నమాట ప్రార్థన. ప్రార్థన అలాంటిదే. నువ్వు జరుక్కో మోషే, వాళ్ళని చంపేస్తానంటున్నాడు. అయ్యా అయ్యా అట్లా కాదు ప్రభువా, నువ్వు చంపేస్తే ఎట్లా, నా ముఖం చూసి, సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను మన్నిస్తా. ఎందుకు ఈయన చేసినంటే ఈయన త్యాగపరుడు, త్యాగం చేసిన వాడు, తన జీవితాన్ని త్యాగం చేసేసాడు. అల్పకాలము పాప భోగము అనుభవించు ధనము కంటే క్రీస్తు నిమిత్తము తన ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు. అంటే ఏంటి? ఈ ప్రజలకు మేలు చేయడం కోసం ఇది మంచిదని యోచించి వచ్చేసాడు. అది దేవునికి నచ్చింది. అందుకే అన్నాడు, భూమి మీద ఉన్న మనుషులు అందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు అన్నాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో. అంటే అది భక్తి. ఇది అలా త్యాగం, అలాంటి దీనత్వం, అలాంటి తగ్గింపు, అలాంటి భక్తి కనుపరచగలగాలి. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఏదైనా అడుగుతా ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుతో మనకు రిలేషన్షిప్, స్నేహబంధం, రక్తబంధం లాంటిదిగా ఉండాలి. ఎప్పుడు మనం అడిగితే ఆయన చెప్పింది మనం చేయాలి, మనం అడిగింది ఆయన ఇస్తూ ఉంటాడు. దాన్ని తీసి 10 మందికి ఉపయోగించాలి. అలాంటి మనస్తత్వం నీలో ఉండాలి. హల్లెలూయా. అలాంటి వ్యక్తి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. అలాంటి ప్రార్థన అనుభవాలు మనలోకి రావాలి. అప్పుడు మన కుటుంబీకుల కొరకు కావచ్చు, మన సంఘస్థుల కొరకు కావచ్చు, మన దేశంలో వాళ్ళ కొరకు కావచ్చు, ఈవెన్ అన్యుల కొరకు కూడా నువ్వు ప్రార్థన చేస్తే వెంటనే నిన్ను చూచి, నీ నడవడికలను చూచి, నీ భక్తిని చూచి అలాంటి ప్రార్థనా పరులు కావాలి దేవునికి. అలాంటి వాళ్ళు కావాలని తండ్రి కోరుచున్నాడు. అలాంటి వారి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. అలాంటి వారు ఆయనకు అవసరం. ఈ అంత్య దినాలలో ఆయన రాకడ త్వరగా రావాలి అంటే అలాంటి వాళ్ళు త్వరగా సిద్ధం అవ్వాలి, సత్యం తెలుసుకోవాలి, ఇంకా వెళ్ళవలసినటి సువార్త వ్యాపకం వెళ్ళిపోవాలి, చేరవేయాలి, పని చేయాలి, ప్రేమపూర్వకంగా చేయాలి, విధేయతతో చేయాలి, దైవ చిత్తానుసారంగా సేవ చేయాలి. ఈ భక్తిలో దేవుని సేవ ఉంది. అందులో విశ్వాసం అనేది కనపరచబడుతుంది, విధేయత అనేది కనపరచబడుతుంది. ఇలాంటి వ్యక్తులు చేసే ప్రార్థనకు ధైర్యం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉంటాం. ఎందరి కొరకైనా ప్రార్థన చేయవచ్చు, ఎంతమంది కొరకైనా ప్రార్థన చేసి, ఎక్కడుండే వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేసి, అయితే భక్తి కలిగి ప్రార్థన చేస్తే తప్పకుండా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఈ విషయాన్ని మన మదిలో పెట్టుకోవాలి. అలా సిద్ధపడాలి, అలా ప్రార్థన చేయాలి. 10 మందికి దేవుని యొక్క దీవెనలను మనము తీసుకొని వచ్చి ఇచ్చేవాళ్ళుగా మనము వాటి కొరకు దేవుని దగ్గర వారి నిమిత్తమై
సిఫారసు చేసే ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. మనం అడిగితే దేవుడు లేదు అని అనకూడదు. మన మంచితనాన్ని బట్టి ప్రభువు వాళ్ళను సరిచేయాలి. పడిపోయిన వాళ్ళని కూడా లేపాలి. ప్రభువా వాళ్ళని లేపు ప్రభువా అంటే లేపాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదే అబ్రహాము ప్రార్థన. సొదొమ గొమొర్రాలో ఒక 5 మంది నీతిమంతులు ఉన్నా కూడా నువ్వు కాపాడతావంటే సరే కాపాడు. నీతిమంతులు, విశ్వాసులు, భక్తిపరులు వీళ్ళందరూ ఒకటే. వాళ్ళు నా సందర్భాన్ని బట్టి ఆ పేర్లు పెట్టారు. హల్లెలూయా. కాబట్టి నీతిమంతులు 10 మంది ఉంటే కూడా నువ్వు కాపాడుతావా అని అడిగినప్పుడు అలాగే చేస్తాను అని వెళ్ళిపోయాడు. ఎందువల్ల చెప్పాడంటే అబ్రహాము యొక్క మంచితనం వల్ల, అబ్రహాము యొక్క భక్తి, హల్లెలూయా, అబ్రహాము యొక్క విశ్వాసం, అబ్రహాము యొక్క తగ్గింపుతనం, అబ్రహాము యొక్క మంచితనం లోతుకి రక్షణ మార్గమై నిలబడింది. అవకాశం వచ్చింది. అట్లా మన ప్రార్థన, మన మంచితనం ఇతరులకి రక్షణకరంగా వాడబడాలి. అందుకే ఈ గొలుసు ప్రార్థనలు, అందుకే ఈ చైన్ ప్రేయర్. మనం మంచి ప్రార్థనా పరులుగా, మనం దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేసే వ్యక్తులుగా, భక్తి కలిగిన ప్రార్థనా పరులుగా, తగ్గింపు కలిగిన ప్రార్థనా పరులుగా, మరి చక్కగా విధేయత చూపే ప్రార్థనా పరులుగా, విశ్వాసంతో ప్రార్థన చేసే ప్రార్థనా పరులుగా ఉన్నట్లయితే మన ప్రార్థన తప్పకుండా వింటాడు. మనం అడిగిన మనవులను మన్నిస్తాడు. అలాంటి మార్గంలో స్థిరపడి బలపడి వాడబడదాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక.